పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మా కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారండి. అయ్యో మరి ఇలా జరిగింది కదా, అప్పులు ఉన్నాయి, వాడు బతుకుంటే తీర్చుకుంటాడు అనుకున్నాను. ఇప్పుడు మేము ముసలోనివి, నేనేమి చేయలేనప్పుడు కొద్దిగా సాయం చేయంటే ఆమె అసలు ఆ పాప అంటే ఇప్పుడు తాత అని అంటది. అన్నప్పుడు అలా చూసి మనకి ఎవరు లేరు, తాత లేరు, ఎవరు లేరు, వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడదు. ఇంకా తాత అన్న మాట కూడా బూత్ మాట అయిపోయింది అక్కడ. అనుకుంటాను ఒకసారి ఆ పాపను చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు అని అనుకుంటాను. లేదండి, మా పాపను అప్పుడప్పుడు తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు, బాగానే ఉంటున్నారండి. నేను కూడా వాళ్ళకి ఎంతో 5,000 10,000 పంపిస్తున్నాను. వాళ్ళ ఆశ కేవలం మీరు 5దో 10దో పంపిస్తారు అనేది కాదు కదమ్మా, మీరు దగ్గర ఉంటారు. ఇంకేంటండి, ఏం చేయమంటారు? అలా అందరం కలిసి ఉండాలి. కాళ్ళు మనవరాలు అందరం దగ్గర కలిసి ఉంటే సరిపోతుంది. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నానండి. అలా ఎలా అవుతుంది మామయ్య గారు? వాళ్ళకు మీరు మీ కూతురు దగ్గర ఉండండి. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. నేను అచ్చం మీ అబ్బాయి సంపాదించి పెట్టుకోతే ఏం బతకట్లేదు కదా, నేను కూడా కష్టపడి బతుకుతున్నాను ఇక్కడ. మెయిన్గా మీ ఉద్దేశం మీ మనవరాలను చూడటానికి గురించా, లేదంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక బాధల్లో ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి అప్పు తీర్చమని? డబ్బు అన్నాం అనుకోండి, వీళ్ళు డబ్బు మీద ఉన్నారు అంటది. ఇలాగ ఫ్యామిలీ అంటే ఇలాగ ఫ్యామిలీ మీద ఉన్నదే అంటది. ఆ కాలుకి మెడకి కాలుకి వేస్తుంటది. అప్పుడు ఉందండి. ఇప్పుడు మేము ఎలా తెలుసుకోండి? ఇప్పుడు అది ముసలిదే, నేను ముసలినే. ఇప్పుడు మాకు ఎక్కడన్నా బయట ఏమైనా పని ఇస్తారంటే పని ఇవ్వరు. దయచేసి మీ కొడుకుని పోషించే దాని గురించి, మీ కొడుకు చదువు గురించి మీరు చేసినటువంటి అప్పుకి నేను ఎలా బాధ్యురాలని అనే మాట మాత్రం అనకండి. నమస్తే కళ్యాణ్. నమస్తే మేడం. వీరయ్య గారు అనే ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. ఇది అవునన్నా కాదన్నా అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. సాధారణంగా బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఇవన్నీ కూడా డబ్బు తర్వాతనేమో కొన్ని విషయాలు వింటుంటే దీని తర్వాతనేమో ఏదైనా అనిపించేస్తుందండి. ఆయన పెట్టిన మెయిల్ని కనుక చూస్తే నేను మాట్లాడటం ఎందుకండి, ఒకసారి ఆయనతోనే మీతో మాట్లాడిపిస్తానండి. కాల్ చేస్తాను కళ్యాణ్ గారు. వీరయ్య గారు అండి. హలో, నమస్తే అండి. వీరయ్య గారా మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య చెప్తారా? ఎంతండి? 61 సార్. 61. సిటీకి వెళ్ళిపోతే పిల్లలకు బాగా చదివించుకోవచ్చు కదని ఊరు నుంచి పిల్లలు తీసుకుని హైదరాబాద్ వచ్చేసాను సార్. హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నాను. ఒక బాబు, ఒక పాప. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? అయినా సార్. గా చేసుకుంటున్నాను. పిల్లోని కూడా బాగా చదివించాను, మంచిగా చదివాడు. బ్యాంకులో జాబ్ కూడా వచ్చింది. ఏదో చిన్న సెక్యూరిటీ గార్డ్ లాగా చేసుకుంటున్నాను సార్ అక్కడ. ఒక చదువుకి మంచిగా ఒక 5 లక్షలు ఖర్చు అయిందండి. బాబుకి 5 లక్షలు ఖర్చు అయింది. బాబుకి. రైట్. పాపకి కూడా మ్యారేజ్ చేశానండి. 5 లక్షలు ఖర్చు అయిందండి. అవి అప్పు చేసా? ఆ ఖర్చు అంతా మా భార్యని అప్పు చేసే అదే పెన్షన్ డబ్బులతో బతుకుతున్నానండి. ఇంకా తర్వాత మా కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారండి. అయ్యో. చనిపోతే ఏం అర్థం కాలేదు, బుర్ర పని చేయలేదు నాకు ఏం చేయాలా అని. ఇంకా తర్వాత నుంచి మా కాల్లో మా కొడుకాల ఆవిడ, ఆమె కూడా మంచిగా చదువుకుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేస్తుంది. కొడుకు ఇంటికి వెళ్ళొచ్చు కానీ కూతురు ఇంటికి వెళ్ళాం కదండి, ఒక్కోరు కదండి. మరి ఇలా జరిగింది కదా, అప్పులు ఉన్నాయి, వాడు బతుకుంటే తీర్చుకుంటాడు అనుకున్నాను. ఇప్పుడు మేము ముసలోనివి, నేనేమి చేయలేనప్పుడు కొద్దిగా సాయం చేయంటే ఆమె అసలు రెస్పాన్స్ అవ్వలేదండి నాకు. ఇంకా అందుకని ఈ సమస్య ఎలా తీరుతుందని మీ దగ్గరికి మెయిల్ పెట్టాను సార్. ఇప్పుడు మీ కొడుకు చనిపోయిన తర్వాత మీ కోడలు ఎక్కడుంటుందండి? మీ కోడలికి అదే మీ కొడుకు కానీ మీ కోడలికి ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఒక పాప. అప్పుడు ఆవిడ మీతోనే ఉంటుందా, విడిగా ఉంటున్నారా? వాళ్ళు ఎప్పుడు విడిగానే ఉంటున్నారు. మంచి పొజిషన్ లో ఉన్నారండి, పర్వాలేదు. మంచిగా బంగారం అన్ని సంపాదించింది. పిల్లకి కూడా ఫ్లాట్లు అయి కొన్నది. కాదు, ఏం జాబ్ చేస్తుంది మీ కోడలికి అంత డబ్బులు ఉండటానికి? టీచర్ చేస్తుందండి. ప్రైవేటా గవర్నమెంటా? గవర్నమెంట్ అండి.
మీ అబ్బాయి చనిపోకముందు మీకు మీ కోడలికి లేదంటే మీ ఆవిడకి మీ కోడలికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పెళ్లి చేసిన తర్వాత మా మాట ఇన్ని కూడా కదండి ఎక్కువ. ఆ, ఇంకా ఆమెతోటే ఇంకా అంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేయడం ఇవన్నీ చేసుకున్నాడు. బతుకున్నప్పుడు కూడా మీ కొడుకు మీకేమీ చూసుకోలే? చూసుకోలే. అల్లుడు ఉన్నాడంటే అది చూడడు. ఎవరండి? అల్లుడు. అల్లుడు ఉన్నాడంటే చూడడు కదండి. కూతురు అల్లుడు వాళ్ళ దారి వాళ్ళదే. అంతే. ఆ, ఆమెకి ఫస్ట్ నుంచి ఆరోగ్యం బాగోదండి. ఆవిడకి కూడా ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగోదండి. నేనే ఇంకా ఈ వాచ్మెన్ చేసి ఆ డబ్బులతోటి ఆ మాత్రలు టాబ్లెట్లు ఇవన్నీ పట్టుకొని వచ్చి నేను ఇంకా అలాగే కూరగాయలు అవి ఇలా చేసుకుంటూ ఉంటున్నాం అండి. కోడల దగ్గర నుంచి మీరు ఏం వస్తున్నారు? బతుకున్నప్పుడు మీ కొడుకే చూడండి, చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు రేపు ఏదైనా జరిగింది అనుకోండి, పలానా అప్పు చేసాడు ఇలా పోయింది ఆ చెడ్డ పేరు ఉంది కదండి. అందుకనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అదేదో కొద్దిగా అప్పు తీర్చేస్తే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది, కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని. మనవాళ్ళు మనవరాలతో ఆడుకునే వయసు ఏదో మా దగ్గరలో అలా ఉంటే మాకు గింజ ఏ పని పర్లేదు, ఏదో మేము ఎలా బతుకుతాం, కానీ మా దగ్గరలో ఉంటే కొద్దిగా బాగుంటుంది అని అనుకుంటాను సార్. అంతే సార్. ఓన్లీ అప్పు పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రేమ ఆప్యాయతల పాయింట్ ఆఫ్ వ్యూ? కొడుకు కూతురు మనవరాలు కదా సార్. ఇప్పుడు ఎలాగా మా కొడుకు బతుకున్నప్పుడు కలిసి ఉండలేకపోయాం. కనీసం ఇలాగన్నా తర్వాత మా మనవరాలు నా కోళ్ళు మేము అందరం ఒక దగ్గర కలిసి ఉంటే. వీరయ్య గారు, ఎంత అప్పు తీరింది? ఇంకెంత అప్పు ఉంది? 5 లక్షలు ఉంది సార్. ఇంకా అలాగే ఉంది, అసలు అలాగే ఉండిపోయింది, వడ్డీ కడుతున్నారు అంతే. నాకు ఒక చెప్పారండి ఇలా చెప్తే అందుకనే మీకు నేను మెయిల్ చేశాను సార్, లేకపోతే నాకు అది కూడా తెలియదు. అసలు మీతో ఫోన్లో అయినా మాట్లాడుతుందండి మీ కోడలు కానీ మనవరాలు కానీ? ఇంతవరకు ఎప్పుడైనా మాట్లాడారా? లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు? మా కోళ్ళు అండి అరుంధతి టైప్ లో ఉంటదండి. మీరు సెక్యూరిటీ జాబ్ చేస్తూ మీరు ఈమెయిల్ ఎలా పంపించారు? అదేం చదువుకోలేదు సార్. ఉంటారు కదా సార్, చదువుకున్న కుర్రోళ్ళు ఉంటారు కదా సార్ పక్కలంట. సరే సరే, ముందు నా పరిస్థితి నాన్న ఎలాగని బతమలుకుంటే ఆ కుర్రోడు చేశాడు సార్. ఒక కుర్రోడు. మీ కోడలు అరుంధతి లాగంటే ఏంటి? ఇప్పుడు గొడవ చూస్తుందండి, ఎప్పుడు గొడవే. మేము ఈ వయసులో మేము ఏం ఆడుతామండి? కాదు, మీరు ఆడవలసిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మీరు ఆవిడ ఇంటికి వెళ్తారా? ఆవిడ మీ ఇంటికి వచ్చిందా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా? ఆఖరిసారి ఎప్పుడు ఫేస్ టు ఫేస్? ఇలా అసలు ఇప్పుడు మామని ఎలా చూసుకోవాలంటే సొంత నాన్నలా చూసుకోవాలా మామగారిని అంటే. ఇప్పుడు అలా చూసుకోవాలి, అలా చూసుకోదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతుందా పాప అయినా కనీసం? ఆ పాప అంటే ఎప్పుడైనా తాత అని అంటది, అన్నప్పుడు అలా చూసి మనకి ఎవరు లేరు, తాత లేరు, ఎవరు లేరు, వాళ్ళతో మాట్లాడుకుంటే మాట్లాడదు. ఇంకా ఆ పాప కూడా పిల్లలకి మప్పేస్తున్నారు చిన్నప్పటి నుంచి. తాత అన్న మాట కూడా బూతు మాట అయిపోయింది అక్కడ. అనుకుంటాను ఒకసారి ఆ పాపను చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు అని అనుకుంటాను. అయినా సరే వాళ్ళు ఇంకా మా మిస్సెస్ అయితే ఇంకా పాపం ఇంకా ఎందుకు అలా పట్టుకుని ఉంటాం, వదిలే ఎప్పుడు అయిపోయింది అని మా మిస్సెస్ అంటారు. మీ బాధ చాలా విపరీతంగా ఉంది, కాదనట్లేదు వీరయ్య గారు. కానీ ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే మరి కోడలు మీ వియ్యంకుడితో ఏమైనా మాట్లాడలేకపోయారా? మీ వియ్యంకుడు వియ్యపురాలతో అమ్మాయి ఇలా సర్ది చెప్పండి అమ్మాయి, ఈ వయసులో మీ అమ్మాయి కాకుండా ఎవరున్నారు మాకు, కొద్దిగా పెద్దవాళ్ళు చెప్తే వింటదేమో అమ్మాయి. పెద్ద మనుషులు కూడా చెప్పాం, విన్నదండి. వాళ్ళు చాలా కుటుంబ సభ్యులు ఇంకా ఆమె ఇంకంతే, అదే ప్రపంచం. ఇంకా వాళ్ళకి ఇంకా ఏదో బతుకుంటే మనం తీసుకుందాంలే అని అంటదండి మా మిస్సెస్. మీ మిస్సెస్ వదిలేయమని అంటారు, మీరైతే మాత్రం ఆ ప్రేమ గురించి దాని గురించి కొద్దిగా ఆర్థిక సాయం గురించి పోరాడుతూనే ఉన్నారు మీరు. అవును సార్. సరే, ఆవిడ పేరేంటండి? గౌతమి సార్. మరి మీకు ఫోన్ కలపటం వచ్చా అమ్మాయికి? ఫోన్ అండి కలపగలరా? లేదంటే మాకు నెంబర్ చెప్తే మేము కలపమా? మీరు కలపండి సార్. నెంబర్ చెప్పండి అండి. ఒక్క నిమిషం. 7019. నేను కాల్ చేస్తాను. హలో, నమస్తే అండి, గౌతమి గారా? అవునండి, మీరెవరండి? నా పేరు జయ అండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. చెప్పండి మేడం. అమ్మ, ఏం లేదు, చిన్న ఇష్యూ, చిన్నదో పెద్దదో మీ లెక్క ప్రకారం మనకు తెలియదు, కానీ ఒక ఇష్యూ మా వరకు అయితే వచ్చింది. అందమైన జీవితం అనేటటువంటి ఒక వేదిక మీద ఏంటంటే నేను జయ మేడం కుటుంబరీత్యా ఏర్పడేటటువంటి చిన్న పెద్ద సమస్యల్ని మా వీలైనంత వరకు సామరస్య దిశగా పరిష్కరించే పని చేస్తూ ఉంటామండి, రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. నేను కూడా ఇప్పుడు అటువంటి సమస్య ఏదైనా మీ ఇంట్లో ఉందని మీకు అనిపిస్తుందమ్మా? ప్రాబ్లం లేదు సార్, మా గురించి మీకు ఎవరు చెప్పారు సార్? చెప్పారులేండి, ఒక 2 నిమిషాల్లో నేను చెప్తాను. మరి మీ అత్తగారు మామగారమ్మా, మరి వాళ్ళ పరిస్థితి అమ్మా? హైదరాబాద్ లో ఉన్నారండి. అదే, మీ మామగారి పేరు వీరయ్య గారు కదమ్మా? అవునండి. భర్త చనిపోయాడు, పిల్లల్ని మీరు సాక్కుంటున్నారు, దగ్గరుండి పెంచుతున్నారు. మీది కూడా చాలా చిన్న వయసు అయి ఉంటుంది బహుశా నేను అనుకోవటం. అవునండి. వీరయ్య గారు వచ్చి వాళ్ళ సమస్య అండి, నా సమస్య కూడా ఎవరు వినేటటువంటి వాళ్ళు ఉండాలి కదా, నాకు ఎవరు దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా భార్య ఆరోగ్యం బాగాలేదు,
కొడుకున్నప్పుడు ఎంతవరకు చూసుకున్నాడు అనేది నేను చెప్పలేను, కానీ కొడుకు చనిపోయిన తర్వాత మాకు ఆధారం అవుతుంది అనుకున్నటువంటి ఒక కోడల్ని మేము పెద్ద దిక్కుగా అనుకున్నాము. ఆ అమ్మాయి ఒక కూతురు లెక్కన ముందుకొచ్చి మాకు సహాయపడుతుందని అనుకున్నాము. సరే, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే కనుక ఉన్నటువంటి ఏకైక మనవరాలు చూస్తూ మేము మా ఆఖరి రోజులు గడపాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే నా భార్యకి కూడా ఆరోగ్యం బాగాలేదు. అటువంటి ప్రేమ ఆప్యాయతల నుంచి మా కోడలు మమ్మల్ని దూరం చేస్తుందండి, మాకు దూరంగా ఉంటుంది. మనవరాలు చూపు కూడా, లేదంటే మనవరాలు నోటు వెంట తాత అనే మాట కూడా వినాలి అని ఆవిడ ఇష్టపడట్లేదు అని చెప్పి అతను మాకు ఒక ఈమెయిల్ పంపించారమ్మా. వాస్తవానికి అతను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో లైన్లోనే ఉన్నారు, మేము కాన్ఫరెన్స్ కాల్ కలపడం జరిగింది. సో ఆ విషయం మీద ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చి ఒక సానుకూలమైనటువంటి ఒక పరిష్కార మార్గం ఆ పెద్దవాళ్ళకి ఒక బాధ లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నంలో నేను జయ మేడం ఇన్వాల్వ్ అయ్యి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? లేదండి, మా పాపను అప్పుడప్పుడు తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు, బాగానే ఉంటున్నారండి. నేను కూడా వాళ్ళకి ఎంతో 5,000 10,000 పంపిస్తున్నానండి. అక్కడితో అయ్యిందమ్మా మీ బాధ్యత? మరి నేను కూడా నా పాపను చాక్కోవాలి కదండి, నాకు మొత్తం ఎవరున్నారండి? వాళ్ళ ఆశ కేవలం మీరు 5దో 10దో పంపిస్తారు అనేది కాదు కదమ్మా, మీరు దగ్గరుంటారు. ఏం చేయమంటారు? అదే అందరం కలిసి ఉండాలి, కోళ్ళు మనవరాలు అందరం దగ్గర కలిసి ఉంటే సరిపోద్ది. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నానండి, అలా ఎలా అవుతుంది మామయ్య గారు? వాళ్ళకు మీరు మీ కూతురు దగ్గర ఉండండి. వాళ్ళు ఒప్పుకుంటాడా మా కూతురు దగ్గర? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళ కోసం అంత ఖర్చు పెట్టి చేశారు కదా, అచ్చం మాకే పెట్టలేదు కదా మీరు. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను అచ్చం మీ అబ్బాయి సంపాదించి పెట్టిపోతే ఏం బతకట్లేదు కదా, నేను కూడా కష్టపడి బతుకుతున్నాను ఇక్కడ. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చేది సరిపోదు కదా, అప్పుడు హాస్పిటల్ ఖర్చులు అవి అవుతుంటుంటాయి. కలిసి ఉండాలని కోరుకుంటది కదండి. డబ్బులు కాకుండా కలిసి ఉండాలి. ఎన్ని సందర్భాల్లో తీసుకొచ్చారు, ఎన్ని సందర్భాల్లో మామగారిని తీసుకెళ్తుంటామండి, సమయం వచ్చినప్పుడు ఏదో పండగలకి పబ్బలకి వెళ్తుంటాం, అస్తమాన్ని వెళ్ళలేం కదా. తీసుకొస్తుంది పండగలకి, సంక్రాంతులకి, ఆటలకి ఇట్లకి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఇలా నైట్ తీసుకొచ్చి మళ్ళీ పొద్దున్న తీసుకొని వెళ్ళిపోద్ది. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నానండి, వాళ్ళు మాతో ఉండడానికి అవ్వదు కదా. లేలే, అలా ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటారు? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో నా కష్టం మీద నా పాపని బతికించుకుంటూ ఏదో వాళ్ళకి కూడా ఇంత ఇస్తున్నాను, అంతకంటే ఎక్కువ నా వల్ల కాదండి. అక్కడ ఉంటే ఇంకా మరి మేము ఎప్పుడండి, ఇంకొకటి 60 వచ్చేసి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకునే బాధ ఆ అమ్మాయిలో ఉంది. దానికి తోట ఏంటంటే ఆ అమ్మాయి మీద డిపెండ్ అయినటువంటి ఒక చిన్న పిల్ల. సో ఆ అమ్మాయి జీవితం కూడా ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఒక ఓదార్పు గురించి అనుకోండి, లేదంటే తన మనసుకి ఎక్కడైతే నచ్చి బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఉంటుంది. దాన్ని మనం ఖండించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి భర్త ఇటువంటి అనివార్య కారణాల వల్ల భర్త చనిపోతే కనుక ఆ అమ్మాయికి సానుకూలంగా హ్యాపీగా స్పందించి ఒక ప్రేమ ఆప్యాయత ఇచ్చేటటువంటి వాతావరణం వాళ్ళు పుట్టిల్లు. సో అక్కడ ఉండటంలో మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఇక్కడ మీరేంటంటే మనవరాల్ని చూసేటటువంటి ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నారు. గౌతమి నేను చూపెట్టకపోవటం కాదండి, చూపెడుతున్నానండి, అవకాశం వచ్చినప్పుడల్లా చూపెడుతున్నాను. మెయిన్గా మీ ఉద్దేశం మీ మనవరాలను చూడటానికి గురించా, లేదంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక బాధల్లో ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి అప్పు తీర్చమనా? డబ్బు అన్నాం అనుకోండి, డబ్బు మీద ఉన్నారు అంటది. ఇలాగ ఫ్యామిలీ అంటే ఇలాగ ఫ్యామిలీ మీద ఉన్నదే అంటది. ఆ కాలుకి మెడకి కాలుకి వేస్తుంటది. కళ్ళ ముందు కనబడుతుంటే నా కొడుకుని చూసుకున్నట్టు ఉంటది కదండి. ఇప్పుడు నా మనవరాలు చూసినా నా కొడుకు గుర్తొస్తుంటాడు. అప్పుడు ఉందండి, ఇప్పుడు మేము ఎలా తీరుస్తామండి? ఇప్పుడు అది ముసలిదే, నేను ముసలినే. ఇప్పుడు మాకు ఎక్కడన్నా బయట ఏమైనా పని ఇస్తారంటే పని ఇవ్వరు. నా కొడుకు జాబ్ చేసిన తర్వాత ఆమెకి జాబ్ వచ్చింది, నా కొడుకే కదండి చేశాడు. నా టాలెంట్ లేకుండా వాళ్ళ అబ్బాయి దగ్గర ఇప్పలేదు కదా సార్, నేను కూడా కష్టపడి చదువుకుంటానే కదా సార్ జాబ్ వచ్చింది. పాయింట్ టు బి నోటెడ్. ఓకేనమ్మా, అది అసలు అసందర్భం లేండి. ఎవరు ఇప్పిస్తే ఏంటి, కానీ మీకు టాలెంట్ లేకుండా ఎలా వస్తుంది? ఇది బ్యాలెన్స్డ్గా డీల్ చేసినటువంటి ఒక కేసు. అతని యొక్క కోరిక కూడా విపరీతమైన కోరిక కాదు, మీ యొక్క ఆలోచన కూడా తప్పుడు ఆలోచన కాదు. అతన్ని డిస్క్రైబ్ చేసినట్టుగా ఇందాక ఒక పద్ధతిలో అతను మిమ్మల్ని డిస్క్రైబ్ చేశాడు, కానీ మాకు అంత కఠినంగా మీరు కూడా అనిపించట్లేదు. ఎంతో కొంత మానవత్వంతోనే ఒక ఆలోచనతో మాట్లాడే వ్యక్తిగానే అనిపిస్తున్నారు. దయచేసి ఒక 2 నిమిషాలు ఓపికగా వినండి అమ్మా. అతను కోరుకుంటున్నట్టుగా మీరు అన్నీ సర్దుకుని ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదు. మీకు యాజ్ ఆఫ్ నౌ ఇంకా మీ గాయం పచ్చిగానే ఉంది కాబట్టి మీ మానసిక స్థైర్యం బలము ఏర్పడేంత వరకు మీ పుట్టింట్లో మీరు ఉండొచ్చు, ఎంతకాలం అంటే అంతకాలం. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటం అంటే కనుక సంక్రాంతికో పండగకో పబ్బానికో ఒకసారి ఇలా చుట్టం చూపుని వచ్చేసి ఉదయం వచ్చేసి సాయంత్రం బిడ్డను ఎత్తుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం కాదు.
వీళ్ళు బాగోగులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, వీళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక మీ తోచినంత కాకుండానే ప్రధానంగా అప్పు తీర్చేటటువంటి బాధ్యతను కూడా మీ నెత్తిన వేసుకుంటే కనుక, ఇలా అంటున్నానని మీరు ఏమనుకోకండి అమ్మా, మీరు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పి మీ మామగారు ఇందాక అన్నారు. ఎంత కాదు అనుకున్నా కూడా మీకు ఒక డీసెంట్ శాలరీ వస్తుందని నేను అనుకుంటున్నాను. పైపెచ్చు ఏంటంటే మీ అత్తగారు మీ పుట్టింట్లో మీరు ఉంటున్నారు, అక్కడ రెంటల్ ప్రాబ్లం అనేది లేదు, ఇతరత్ర ఖర్చులు అనేవి ఉండవు, ఎంతో కొంత మీ పేరెంట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు, పిల్లల్ని చూసుకోవటం వరకు మీ బాధ్యత. వీళ్ళు అనేది ఏంటంటే మీరు దయచేసి మీ కొడుకుని పోషించే దాని గురించి, మీ కొడుకు చదువు గురించి మీరు చేసినటువంటి అప్పుకి నేను ఎలా బాధ్యురాలని అనే మాట మాత్రం అనకండి అమ్మా. ఎందుకంటే కనుక ఆ కొడుకు ఆ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడే మీకు నచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు. అతనికి ఆ ఉద్యోగం రావడానికి కారణము ఈరోజు ఈ పెద్ద ఆయన చేసినటువంటి అప్పు. కూతురికి చేసినటువంటి అప్పు మన సాంప్రదాయంగా అది వేరే అప్పు చేసి పెళ్లి చేస్తాము, అది తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత తండ్రిగా ఇతని మీదే ఉంటుంది. అదేవిధంగా మీ పెళ్లి గురించి అప్పు చేసినటువంటి మీ తండ్రి మీ అప్పు మీ దగ్గర అడగకుండా అతను తీర్చుకుంటూ ఉంటారు, అది సాంప్రదాయం. కానీ ఈ అప్పు ఏదైతే ఉందో ఇంకో స్థాయి ఉద్యోగం చేసుకునేటట్టయితే ఈ పెద్ద ఆయన ఈరోజు ఇతను మీ వరకు వచ్చి కూడా అడగడం, మేము కూడా ఈ కాల్ కలిపి ఉండేవాళ్ళం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతనికి ఆ సెక్యూరిటీ జాబ్లో ఒక 8,000 10,000 వస్తున్నాయి. దాంతో ఆ పెద్ద ఆవిడకి మందులు కొనాలి, ఆ ఇంటి రెంట్ కట్టుకోవాలి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ తిండి ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే ఒక మామగారు ఇలా కాకుండానే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆ అప్పు మీదే నాది కాదు అనేటటువంటి మాట అనకండి. అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళు బాగోగులు తెలుసుకోండి. అవకాశం ఉన్నప్పుడల్లా పిల్ల చేత ఒకసారి ఫోన్ కాలో వీడియో కాలో మాట్లాడిపించండి. సెలవులు వచ్చినప్పుడు పిల్లని అక్కడ తీసుకెళ్ళి ఒక రాత్రో ఒక 2 రాత్రులు అక్కడ ఉంచండి. వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి స్థైర్యం, ధైర్యం, ఒక ప్రేమ ఆప్యాయతలు బిల్డ్ అవుతాయి, ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. రేపు నేను మధ్యలో వెళ్ళిపోతే నా పాప పరిస్థితి ఏంటి సార్? నేను కూడా మా పాప గురించి ఆలోచించాలి కదా సార్. పాప గురించి ఆలోచించొద్దు, పాపను పెంచొద్దు, పాపను స్కూల్కి పంపించొద్దు అని అనట్లేదమ్మా. మీకు ఉండేటటువంటి అవకాశాల్లో అది టైం అవనియండి, ఆర్థికపరమైనటువంటి అవకాశం అవనియండి, ఇంకోటి అవకాశం ఎంతో కొంత. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడు, అప్పు అనేటటువంటిది నాకు భారమైంది అంటే వాళ్ళు వడ్డీ ఒకటి కట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి, 5 లక్షలు అలాగే ఉండిపోయింది. ఒక పక్క నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక భార్యని చూసుకోవటం, ఇంకో పక్క నుంచి ఏంటంటే ఇతను కూడా వయసు మీద పడింది, 61 సంవత్సరాలు ఎంతో వచ్చినాయి, అతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రం ఉంది. సెక్యూరిటీ జాబ్ అంటే అంత ఈజీ కాదు, ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే నిలబడాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీ బిడ్డను మీరు చూసుకోండి, మేము కాదనట్లేదు. కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సహాయం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ సహాయం టు క్లియర్ ఆఫ్ ద లోన్, ఆ లోన్ క్లియర్ చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకుని ఆ తర్వాత మాటలు పెంచేటటువంటి బాధ్యత, బిడ్డను అక్కడ పంపించేటటువంటి బాధ్యత, ప్రేమ ఆప్యాయతలతో అందరూ కలిసి ఉండేటటువంటి బాధ్యతలు కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఇందాకటి నుంచి అన్నీ వింటున్నాం, కానీ ఎక్కడ కూడా మా అత్తగారు ఇలాంటిదండి, మా మామగారు ఇలాంటి వాళ్ళండి, పెళ్ళైన తర్వాత మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారనే మాట ఎక్కడా మీరు అనలే. సో ఆ విధంగా ఎక్కడ కూడా మీ సంసార జీవితానికి, మీ సుఖానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అడ్డు రాలే. ఈరోజు వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితి వల్ల మీ దగ్గరికి దాసోహం అనుకుంటూ మీ దగ్గరికి వచ్చి చేయి చాచి నిలబడ్డారు. అది ఒక మానవతా దృక్పథంతో అర్థం చేసుకోండి. మీరు ఆలోచిస్తాను సార్, నేను కూడా ఆలోచిస్తాను. ఒక పాజిటివ్ కోణంతో ఆలోచించండి అమ్మా. అట్లీస్ట్ మీరు ఏంటంటే ఇది అనవసరం అండి, నేను తాళలేనండి, ఈ ఒత్తిడి నేను చూడలేనండి అనేటువంటి ఉద్దేశంతో టప్మని ఫోన్ పెట్టలేదు, ఆలోచిస్తామని అన్నారు. దాంతవరకు నేను సంతోషం. ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటేనమ్మా, ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అమ్మా, కమ్యూనికేషన్. మీరు మనవరాలతో సంతోషం అమ్మా, అంతవరకు సంతోషం, చాలా హ్యాపీ. ఓకే వీరయ్య గారు, మీ కోడల మాట విన్నారు కదా, గౌతమి గారి మాట. అప్పు తీర్చే బాధ్యత తంది, ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటిది పంచిచ్చే బాధ్యత మీది. ఒకప్పుడు కోడలు ఏదైనా బిజీగా ఉండి ఫోన్ మాట్లాడలేకపోయినా మీరే ప్రత్యేకంగా పనిగట్టుకుని ఫోన్ చేయాలి. ఏమ్మా మనవరాలని అప్పుడప్పుడు సెలవులకు కానీ అంటే ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోకుండా రాత్రులు వదిలి ఇక్కడ నానమ్మని తాతయ్యని కొద్దిగా దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు తోడ్పడతారా? రైట్, హ్యాపీగా ముందుకు వచ్చారు. మరి మీరు హ్యాపీయేనా? అలా ఉంటే హ్యాపీ అండి. మా దగ్గర ఉండి అన్ని కొద్ది ఖర్చులు అవన్నీ కొద్దిగా అప్పులు అవన్నీ కొద్దిగా తీర్చేలా ఉంటాయి. అప్పు వరకు తీరుస్తారు. అమ్మాయికి ఉన్నాయి బర్డెన్స్, అమ్మాయికి ఉన్నాయి అప్పులు ఖర్చులు అని చెప్పి మీరు లెక్క పెంచకండి, అది కరెక్ట్ కాదు. నెంబర్ 1, ఆ అమ్మాయి వచ్చి మీ దగ్గర ఉండటం ఏంటి, అది ఎప్పుడు మనం అనలే. మీ కోడలు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి, అక్కడి నుంచే మీ అవసరాలన్నీ ఆవిడ చూసుకుంటూ ఉంటారు.
పాపని మీ దగ్గరికి పంపిస్తూ పాపకి మీకు మీ అందరికీ ఒక బాండ్ క్రియేట్ అయ్యేటువంటి విధంగా అమ్మాయి ఒక ప్రయత్నం చేస్తానంటుంది. అక్కడి వరకు సంతోషించండి మీరు. అయినా వీరయ్య గారు ఈ రోజుల్లో కోడలే చూసుకోవాలి, కొడుకే చూసుకోవాలి ఏంటండి? కూతురు కూడా మీరు చక్కగా చదివించారో, పెళ్లి చేశారో, మంచి పొజిషన్లో ఉందనుకోండి, తను కూడా కాస్త బాధ్యత తీసుకోమనండి. ఈ రోజుల్లో ఆడపిల్లలేంటి, మగ పిల్లలేంటి, తల్లిదండ్రులు కదా ముఖ్యంగా. ఆ అమ్మాయిని కూడా మీ పాపతో కూడా మాట్లాడండి ఒకసారి, తన వంతుగా తను ఏం చేయగలదు. అట్లీస్ట్ మీ బాధ్యత చూసుకోవటమైనా ఉండాలి కదా డాక్టర్ గారు. మీకు మీ పాపకి ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, భేదాభిప్రాయాలు ఏం లేవు కదా. మరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కాదండి, ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక బాధ్యత లేనట్టేనా? మేడం అడిగిన దాంట్లో కూడా ఎటువంటి తప్పు లేదు. మీ కోడలు ఎంతో మీ కూతురు కూడా అంతే. ఓకే, కొడుకు పోయినటువంటి బాధలో మీరు ఉన్నారు కాబట్టి చెయ్యి అటు చాచినా ఇటు చాచినా ఒకటే, తప్పేమీ లేదు. కష్టాల్లో ఉండి మీరు సాయం కోరుకుంటున్నారు కానీ సుఖాల్లో ఉండి మీరు డబ్బులు ఇవ్వండి బ్యాంకులో వేసుకుంటామని అనట్లేదు. సో అది మీ అమ్మాయి, మీ కన్న కూతురు మీ భాష, మీ బాధ అర్థం చేసుకుంటుందని మేము అనుకున్నాం. మీ అప్పు బాధ్యత నేను తీసుకుంటానంటాం, మనవరాలను అక్కడ పంపిస్తానని అంటాం. ఇవన్నీ ఆ అమ్మాయి ఒప్పుకోవటం గ్రేట్. కాబట్టి జయ మేడం ఒక అడుగు ముందుకేసి, ఏమయ్యా పెద్ద అయినా అటు అడిగినప్పుడు ఇటు ఎందుకు అడగలేవు అని అడిగింది. ఎటువంటి తప్పు లేదు. అర్థమైంది కదా వీరయ్య గారు? ఎంతవరకు అంతవరకు తను కూడా బాధ్యత తీసుకోమనండి. ఏదేమైనా ఒకసారి కలవండి డాక్టర్ గారి దగ్గర, ఒక అపాయింట్మెంట్ తీసుకుంటా, నేను టైం చెప్తాను. మీరు మీ కోడలు కూడా ఏం డాక్టర్ గారు రమ్మంటారా? గౌతమి ఒకసారి రామ్మా. రండి అందరూ వచ్చి ఒకసారి మాట్లాడుదురు కానీ. ఏదేమైనా గౌతమి గారు మీరు పాజిటివ్ గా స్పందించారు, చాలా సంతోషం అండి. చాలా చాలా గ్రేట్ అమ్మా, వి ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ. అతను మనకి ఇచ్చినటువంటి స్టార్టింగ్లో ఇచ్చిన డిస్క్రిప్షన్, అమ్మాయి ఒక గయ్యాలి, అరుంధతి ఏదో అనేసారు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ దూరాభారం పెరగటంతో ఏంటంటే వాళ్ళుగా ఊహించేసుకోవటం ప్రారంభిస్తారమ్మ ఈ వయసులో. ప్రధానంగా సమస్య ఏంటంటే వయసుతో పాటు ఊహ కూడా పెరుగుతుంది, ఊహించుకునేటటువంటి తత్వం కూడా పెరుగుతుంది. ఆ ఊహ అనేది కూడా నెగిటివ్గా వెళ్ళిపోద్ది. అదిగో కొడుకుని పట్టుకెళ్ళిపోయింది అనేది ఒక ఊహ, కొడుకుని చనిపోయిన తర్వాత మా దగ్గర రావట్లేదు అనే ఒక ఊహ, మనవరాల్ని మా దగ్గరికి పంపించట్లేదు అనేది ఇంకో ఊహ, తాత అన్న బూతులాగా ఉంది అనేటటువంటిది ఇంకో ఊహ. ఈ విధంగా ఒక ఊహల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటంటే ప్రధానంగా ఏంటంటే వీరయ్య గారికి ఉన్నటువంటి పెద్ద భారం ఇంత స్థాయిలో ఆలోచించడానికి ఒక కారణం ఏంటంటే, ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్న అప్పు ఇప్పటికీ అప్పులాగే ఉంది. ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు, ఎవరు ముందుకు అడుగు పెట్టట్లేదు. కానీ మీరు మంచి మాట అన్నారు, కోడలు ముందుకు వస్తే కనుక కూతురు కూడా ఒక 2 అడుగులు చూద్దాం. డాక్టర్ గారు నమస్తే.